నువ్వే ఇప్పుడిలా పార్టిసిపేట్ చేయను అంటుంటే నేనెలా బలవంతం చేస్తాను? కానీ నేను విషయం చెప్పాలి నీతో. గతంలో ఒకసారి నేను నీ రూమ్ని డెకరేట్ చేశానని నువ్వు నా మీద చాలా కోప్పడ్డావు. ఈ రూమ్ని మీ మమ్మీ నీ కోసం డెకరేట్ చేసిందన్నావు. ఈ షెల్ఫ్ కనబడుతోందా నీకు? దీన్ని మీ మమ్మీ ఎందుకిలా రెడీ చేసిందంటే పల్లవి పావనీలు స్కూల్లో గేమ్స్లో బోల్డ్ అన్ని ప్రైజెస్ గెలుచుకునొచ్చి ఈ షెల్ఫ్లో పెట్టాలని. మీ మమ్మీ నిన్ను పావనీని ఎప్పుడూ నెంబర్ 1గా చూడాలనుకుంది. తనకి చాలా నమ్మకం తెలుసా నీ మీద, పావని మీద. కానీ మీరు కనీసం ప్రయత్నం కూడా చేయకపోతే ఎవరు మాత్రం ఏం చేయగలరు? మమ్మీ, నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను. ప్రైజ్ కూడా గెలిచి తీసుకొస్తాను, కేవలం నీకోసమే. నేను మా మమ్మీ కోసం స్పీచ్ ఇస్తాను, నువ్వు చెప్పావని కాదు. డాడీ, మళ్ళీ మమ్మీ మన స్పీచ్ మార్చేస్తే? అలా మాట్లాడకూడదు అంశు. నువ్వు ఛాంపియన్వి కదా, వెరీ స్ట్రాంగ్. ఇక భయపడాల్సిందేముంది? ఈసారి స్పీచ్ నువ్వే రెడీ చేసుకోవాలి, టాపిక్ కూడా నువ్వే సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడు నువ్వు బాగా మాట్లాడగలవు. అప్పటికి నీకేదైనా ప్రాబ్లం అయితే నేనున్నాగా. గుడ్ ఐడియా డాడీ. కానీ అంశు, మనం ఇక్కడ మాత్రం ప్రాక్టీస్ చేయకూడదు. మనం కూడా ఒక సీక్రెట్ ప్లేస్ లో ప్రాక్టీస్ చేద్దాం. ఆ ప్లేస్ కి ఎవరు రాకూడదు, ఎందుకంటే మన స్పీచ్ ఎవరు వినకూడదు. ఓకే పల్లవి, అయితే మనం అక్కడికే వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఓకే సరే సరే పద, కమాన్. కమాన్ డాడీ.